ఈ రోజు వీడియోలో మనం శ్రీ కాళికాష్టకం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క కాళికాష్టకం గురించి చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఈ యొక్క వీడియో చూసేవారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దీని ఎందుకు ఇలా అన్నాను అనేది మీకు వీడియో చివరిలో చెప్తాను. నేను నిజంగా ఈ వీడియో చూసేవారు ఈ యొక్క అష్టకాన్ని భావంతో సహా తెలుసుకునేవారు చాలా అదృష్టవంతులు. వారు ఈ రోజుతో వారికి ఒక అద్భుతమైనటువంటి చేయూత లభించింది అని మీరు భావించవచ్చు. ఈ విషయాలు ఎందుకు ఇలా చెప్తున్నానంటే, వీడియో చివరిలో నేను మీకు తెలియజేస్తాను ఇది ఎందుకు ఇలా ఇంత శక్తివంతము అని. శంకరులు, ఆదిశంకరులు, జగద్గురు ఆదిశంకరులు అందించిన ఈ యొక్క కాళికాష్టకం చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే చాలా మందికి కాలభైరవ అష్టకం తెలుసు, మిగతా చాలావి తెలుసు. ఆయన రాసినటువంటి కనకధార కానీ, సౌందర్యలహరి కానీ, శివానందలహరి కానీ, ఇలా నరసింహ కరావలంబ స్తోత్రం కానీ, ఇలా గణపతికి సంబంధించిన స్తోత్రాలు చాలా వరకు తెలిసే ఉంటాయి. కానీ కాళికాష్టకం గుప్తంగా ఉంటుంది. చాలా కొద్ది మందికే తెలుసు ఈ యొక్క అష్టకం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, వీడియో చివరిలో మీకు తెలుస్తుంది ఇది ఎంత శక్తివంతమైంది అంటే, అసలు భరింపరాని కష్టాల్ని కూడా చాలా తేలికగా నిర్మూలించగలదు. అంతటి దివ్యము, దివ్య సుమంగళము అయినటువంటి సర్వమంగళాలను ప్రసాదించేటటువంటి ఆ యొక్క భక్తుల పట్ల అమితమైనటువంటి వాత్సల్యాన్ని కురిపించే కాళిక అష్టకం. దీంట్లో జగద్గురులు వర్ణించారు, అమ్మవారిని అద్భుతంగా వర్ణిస్తారు. ఆ యొక్క వర్ణన వింటూ ఉంటే మనస్ఫూర్తిగా రోమాంచితమైపోయి ఆ తల్లి మన ముందు సాక్షాత్కరిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, నిజంగానే సాక్షాత్కరిస్తుంది అమ్మవారి యొక్క స్తోత్రాన్ని కనుక ఎవరైతే ఆర్ద్రతతో నిండినటువంటి కంఠంతో, అమ్మా నీవు తప్ప నాకు ఇక దిక్కులేరు తల్లి, నీవే నన్ను రక్షించాలి, ఇక నాకు అన్ని దారులు మూసుకుపోయాయి తల్లి, నీ పాదాలే దిక్కు, ఈ పాదాలు పట్టి విడువను నేను, అమ్మా ఏం చేస్తావో నీ ఇష్టం, ఈ పాదాలను నేను ఆశ్రయించాను తల్లి అని కనుక నమ్మి గనక ఎవరైనా ఈ యొక్క స్తోత్రాన్ని ఒక్క మార్లు గనక స్మరిస్తే, ఆ తల్లి ఖచ్చితంగా మీరు చూడగలిగితే, సాధనా శక్తి ఉంటే ఆ రూపం శంకరులు ఎలా ప్రతిపాదించారో ఈ యొక్క అష్టకంలో అలా మీ ముందు ప్రత్యక్షమవుతుంది. చూడలేకపోతే అదృశ్య రూపంలో ప్రత్యక్షమవుతుంది. దీనికి ఉదాహరణ నేను మీకు వీడియో చివరిలో చెప్తాను. మనం ఇప్పుడు ఈ యొక్క స్తోత్రాన్ని తెలుసుకుందాం. శ్రీ కాళికాదేవి నమః, శ్రీ గణాధిపాయ నమః. జగద్గురు ఆదిశంకరులకు ఒక్కమారు నమస్కారం చేసుకొని మనం ఈ యొక్క స్తోత్రంలోకి వెళ్ళిపోదాం. జయ జయ శంకర, జయ జయ శంకర. బలద్రత్నముండావళి కంఠమాల, మహోఘోర రావ సుదంశ్రాకరాల, వివస్త్రా శ్మశానాలయ ముక్తకేశి, మహాకాల కామాకుల కాళికేయాం. మెడలో రక్తం కారుతున్న తలల మాలను ధరించినది, అత్యంత భయంకరమైన ధ్వనితో కూడినది, పెద్ద కోరలతో భయంకరంగా ఉన్నది, వస్త్రాలు లేకుండా శ్మశానంలో నివసించేది, విరబోసుకున్న జుట్టు కలది, మహాకాలుడు అంటే శివుని పట్ల గాఢమైన కోరికతో ఉన్నది. ఈమెయే ఈ కాళికాదేవి. ఇది ధ్యాన శ్లోకం. దీన్ని వివరణ చూసినట్లయితే, మెడలో రక్తం కారుతున్నటువంటి తలల మాలను ధరించి ఉన్నది అంటే, ఇక్కడ రాక్షసులను సంహరిస్తూ ఎవరైతే ధర్మ విరుద్ధంగా ఉంటున్నారో వారిని నాశనం చేసేటటువంటి ఘోరమైనటువంటి శక్తి, అత్యంత భయంకరమైన ధ్వనులు చేస్తూ ఉంటుంది అమ్మవారు. ఎందుకు అంటే, దుష్టులను, రాక్షసులను, నీచులను, దుర్మార్గులను శిక్షించేటప్పుడు ఆ తల్లి యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. వస్త్రాలు లేకుండా ఉన్నది అంటే దిగంబరిగా ఉన్నది. దిగంబరి అంటే దిక్కులని ఆభరణములుగా కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహి. అక్కడ మనకు శివునికి వాడతాం దిగంబర, భైరవునికి వాడతాం దిగంబర అని. అదే స్వరూపం ఇక్కడ అమ్మవారు రౌద్ర రూపంతో ఉంది కనుక ఆమెకి ఆభరణాలతో, వస్త్రాలతో సంబంధం లేదు. ఆ దిక్కులన్నింటినీ తనకు ఆభరణాలుగా కలిగి ఉన్నది. విరబోసుకున్నటువంటి జుట్టు కలిగినది. సాధారణంగా మహిళలు జుట్టు విరబోసుకోరు, కానీ ఇక్కడ చూసినట్లయితే అమ్మవారు ఈమె సాధారణ గృహిణిగా లేదు, ఇప్పుడు సంహార కార్యాన్ని చేస్తున్నటువంటి మహాప్రళయ సాక్షిని అంటే దుష్టులను దురుమాడేటటువంటి దివ్య శక్తి స్వరూపిణి. అక్కడ ఒక సాధారణ మహిళ గృహిణి తత్వం వేరు, ఇక్కడ చూసినట్లయితే సంహార స్వరూపిణిగా అమ్మవారు అలా ఉంటుంది. అది వీరవనితకు అంటే యుద్ధం చేసేటటువంటి ఒక మహా వీరురాలికి ఉండేటటువంటి శక్తిగా మనం చెప్పవచ్చు. అలా ప్రకాశించేటటువంటి తల్లిని నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఈ యొక్క ధ్యానం చేత ఏమవుతుంది అంటే, మీ యొక్క కష్టాలు ఏపాటివి చూడండి అమ్మవారు ఎలా ఉందో అక్కడ. అటువంటి ఘోరమైనటువంటి రూపంతో ఎంతో బలవంతులైనటువంటి రాక్షసులను సంహరించేటటువంటి శక్తికి మన యొక్క కష్టాలను తొలగించిన అంత పెద్ద కష్టమేమీ కాదు కదా. భుజే వామయుగ్మే శిరో అసిం దదానావరం, దక్ష యుగ్మే అభయం వై తదైవ, సుమధ్య అపి తుంగస్తన భారణమ్రా లసద్రక్ స్మృత్యాద్వయ సుస్మితాస్య. ఎడమ చేతిలో తల అంటే 2 తలలు వేలాడేటువంటి తలల్ని ఎడమ చేతిలో పట్టుకొని, ఖడ్గం ఒక కత్తిని ధరించి, అదే విధంగా కుడి చేతిలో వరములను,
అభయములను ఇచ్చినదిగా, చక్కటి నడుము కలదైనప్పటికీ నిండుగా ఉన్న స్తనాల బరువును కొంచెం వంగి ఉన్నది. అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, నగ్నంగా ఉండడం వల్ల అమ్మవారి యొక్క స్తనాల బరువుతో ఉన్నది అని చెప్పారు. అయితే ఇక్కడ స్తనాలు అనగానే ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. స్తనాలని, అమ్మవారి యొక్క స్తనాలని మాతృస్వరూపంగా భావిస్తూ మనవారు చెప్పినటువంటి ఉదాహరణ చూసినట్లయితే స్తనములనగా సూర్యచంద్రుడు, అలాగే స్తనములనగా మాతృస్తన్యములు అంటే పోషించేటటువంటి శక్తి. ఇక్కడ సూర్యచంద్రుని ఉదాహరణగా చెప్పి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు పగటికి అధిదేవత, చంద్రుడు రాత్రికి అధిదేవత. అంటే ఇప్పుడు అమ్మవారి యొక్క ఆ దివ్యమైనటువంటి మాతృస్వరూపమైనటువంటి స్తన్యములు దేనికి సంకేతాలు మీకు అర్థమైపోయాయి. సూర్యుడు మనల్ని ఆరోగ్యాన్ని ఇస్తూ మనల్ని పోషిస్తూ ఉంటాడు. చంద్రుడు మనకు ఔషధాలను ఇస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, అమ్మవారి స్తనములు దేనికి సంకేతములు? అలాగే మాతృత్వానికి సంకేతం. ఆ యొక్క స్తనముల యొక్క పాలను త్రాగి నువ్వు ఈ రోజు ఇంత పెద్దగా శరీరంతో 6 అడుగుల పొడవు, 5 అడుగుల పొడవుతో ఇన్ని 100 కిలోలు, 70 కిలోలు, 90 కిలోలు, ఎన్ని కిలోలైనా పెరగవచ్చును. అటువంటి రూపాన్ని సంతరించుకున్నావు. వాటి కారణం ఎవరు? దానికి మూలం ఏది? ఆ యొక్క స్తన్యములే. నువ్వు వాటిని చూసినప్పుడు, అమ్మవారి యొక్క పటం వంక చూసినప్పుడు, కాళీ నగ్నంగా ఉంటుంది కదా, కాళీ యొక్క స్తన్యములకి వెళ్ళి చూసినప్పుడు, అమ్మా ఈ యొక్క స్తన్యములు తాగే నేను ఇంత పెద్ద శరీరాన్ని పొందాను తల్లి. ఈ రోజు నేను ఇలా నీ ముందు పలానా పేరుతో నిలబడ్డాను అంటే, నీకు నమస్కరిస్తున్నాను అంటే ఆ స్తన్యముల పుణ్యమేనమ్మా. ఆ యొక్క స్తన్యములు నన్ను ఇంత పెద్దవాడిగా చేశాయి తల్లి. ఆ యొక్క మాతృస్వరూపాలైనటువంటి సూర్య చంద్రులకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. నన్ను ఇంత పెద్దగా మార్చినటువంటి శరీర భాగాలను నేను సదా ఇప్పుడు కృతజ్ఞుడై ఉంటాను. ఇది మాతృభావనతో అమ్మవారి యొక్క స్తన్యములను, అలాగే అమ్మవారి యొక్క శరీరాన్ని వర్ణించేటప్పుడు చూసేటటువంటి విధానం. ఎందుకంటే ఆమె కన్న తల్లి, నిన్ను ఒడిలో పెట్టుకొని పోషించినటువంటి తల్లి ఎవరో కాదు, ఆ రూపమే. ఆ రూపం యొక్క అంశయే నిన్ను ఇంత పెద్దవాడిగా చేయడం కోసం నీ ఇంట్లో నీకు కన్న తల్లిగా మారి ప్రకాశిస్తూ ఉన్నది. రక్తం కారే 2 పెదవుల చివర్లలో చిరునవ్వుతో ప్రకాశిస్తున్న ముఖం కలిగినది. ఇక్కడ చూడండి, రక్తం కారేటటువంటి పెదాలతో చిరునవ్వు నవ్వుతూ ఉంది. దీనికి సంకేతం ఏమిటంటే, అరే నానా నిన్ను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు కదా రాక్షసుల్లా మారి, అలాంటి వారిని చీల్చి చెండాలి, నీకు చిరునవ్వుతో నేను దర్శనమిస్తూ ఉన్నాను. అంటే నీ పట్ల నేను ప్రసన్నురాలని, వారి పట్ల నేను ఘోరమైనటువంటి రుద్రస్వరూపిణిని. నీవు ధర్మబద్ధంగా బతికినన్ని రోజులు నా యొక్క అనుగ్రహం నీకుంటుంది నాయనా. నీవు ధర్మాన్ని తప్పకు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ ఉండు. నన్ను శరణు వేడినటువంటి నిన్ను నేను ఎప్పుడూ రక్షించుకుంటూ ఉంటాను, ఎప్పుడూ కాపాడుతూ ఉంటాను. శివద్వంద్య కర్ణావతంసా సుకేశి లసత్ప్రేత పాణి ప్రయుక్తైక కాంచి శవాకార మంచ ధిరూఢా శివాభి చతుర్దిక్షు శబ్ద యమానాభిరేజే. 2 శవాలను చెవి ఆభరణములుగా ధరించినది, అందమైన కేశములు కలది, ప్రేతాల చేతులు అంటే శవాల యొక్క చేతులు అంటాం కదా, ఆ యొక్క చేతుల్ని విరిచి నడుముకు మొలత్రాడగా ధరించినది. శవం ఆకారంలో ఉన్న మంచంపై ఆసీనురాలై ఉన్నది. 4 దిక్కుల నుండి నక్కలు అరుపులతో ప్రకాశిస్తూ ఉన్నది. ఇక్కడ ఉండేటటువంటి రూపం చూడండి, శంకరులు ఎంత అద్భుతం. అందుకని ఇది గుప్తమైనటువంటి స్తోత్రంగా, అష్టకంగా చెప్పబడుతుంది. కాళికాష్టకాలలో ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఇంకొకటి, నేను శంకరుల గురించి ఇంతకు ముందు కూడా చెప్పాను. నేను శంకరులు మనకు బయట కనిపించేంత చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు, కానీ ఆయన అంత ఉపాసన బలం ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన సాక్షాత్ పరమశివ స్వరూపం. అందుకే చెప్తారు శంకర సాక్షాత్ శంకర అని. అంతటి గొప్పవాడు శంకరులు. ప్రతి అక్షరంలో, ఇప్పుడు ఈ ధ్యాన శ్లోకంలో కూడా ఎంత నిగూఢమైనటువంటి అర్థాన్ని చెప్పాడు చూడండి. నాకు తెలిసిందే పాటి ఒక ఇసుక రేణువు అంతా. నేను ఆ ఇసుక రేణువు చెప్తేనే ఇంత చెప్పగలిగాను. దీన్ని, ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని ఒక మహాత్ముడు, ఆ యొక్క నిజంగా అమ్మవారిని ఉపాసించిన వ్యక్తి కనుక చెప్పగలిగితే ఒక ధ్యాన శ్లోకాన్ని 1 గంట సేపు, ఒక 3 గంటల సేపు చెప్పగలడు. ఆయన దాని యొక్క ఉదాహరణ, దాని మీద ప్రవచనాన్ని ఇవ్వగలడు 1 గంట సేపటి వరకు. అల్పుడనేటువంటి నేను చెప్తేనే ఇంత గొప్పగా చెప్పగలిగినప్పుడు ఉపాసన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి ఎంతసేపు చెప్పగలడు అంటే, దీన్ని బట్టి శంకరులు ఎంత గుప్తమైనటువంటి మంత్ర రహస్యాలను దీంట్లో నిక్షిప్తం చేశాడు. 2 శవాలను చెవి ఆభరణాలుగా ధరించింది అమ్మవారు. అవి దేనికి సంకేతాలు? ఎన్నో అర్థాలతో తీసుకోవచ్చు దాన్ని మనం. అంటే ఇక్కడ పూర్తిగా అమ్మవారు రుద్రస్వరూపిణి, సంహారిణి విద్యగా, దశమహా విద్యల్లో కాళీ చాలా ప్రధానమైనటువంటి విద్య. అలాగే ఒక కాళీ సిద్ధించింది అంటే దశమహా విద్యలు సిద్ధిస్తాయి. ఇది నేను చెప్పినది కాదు, ఉపాసన చేసేటటువంటి పెద్దలు చెప్పినటువంటి విషయం. ఇదే విషయాన్ని మనకు ఎవరి చరిత్రలో చూడవచ్చు అంటే రామకృష్ణ పరమహంస చరిత్రలో చూడవచ్చు. రామకృష్ణ పరమహంస 12 సంవత్సరాల పాటు అమ్మవారిని తదేక దృష్టితో ధ్యానిస్తూ అమ్మవారి యొక్క సాధన చేస్తూ ఉంటాడు. 12 సంవత్సరాల తర్వాతకి అమ్మవారి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది మన రామకృష్ణ పరమహంసకు. అప్పుడు ఆ యొక్క
యొక్క పరమహంస తర్వాతకి ఆయన పొందినటువంటి అనుభూతులు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొక్కొల్లలు అనమాట. ఆయన ఏం చేసేవారు అంటే సాధన చేసిన తర్వాతకి అమ్మవారి సాక్షాత్కారం ఎప్పుడైతే కలుగుతుందో ఆ తర్వాతకి ఆ యొక్క ఉన్మత్త అవస్థలో ఉండేవారు. ఆయన ఎప్పుడు అమ్మవారిని అలా ధ్యానిస్తూ ఎక్కడ చూసిన అమ్మవారే కనిపించేది అనమాట. ఖాళీ 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 అంటూ అలా నడుస్తూ కింద పడిపోయేవారు. ఒక్కొక్కసారి పిచ్చివాడిలా ప్రవర్తించేవాడు. అరే అమ్మ వచ్చిపోతుంది, ఎర్ర చీర కట్టుకుంది, గాజులు వేసుకుంది, అమ్మ నాకెళ్ళి చూసి చిరునవ్వు నవ్వింది అంటూ ఇలా ఒక రకమైనటువంటి డైమెన్షన్ లోకి వెళ్ళిపోయేవారు అనమాట. ఆ తర్వాతకి అమ్మవారి కాళీ యొక్క దర్శనం అయిన అనంతరం ఆయనకు ఒక కోరిక కలుగుతుంది. ఈ అమ్మవారికి చాలా రూపాలు ఉన్నాయి కదా, దశమహావిద్యలు అంటూ ఉంటాం కదా, లలితాదేవి, లక్ష్మి, సరస్వతి, ఇలా అనేక రూపాలు ఉన్నాయి కదా, వీళ్ళని కూడా ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది, చూడాలనే బుద్ధి కలుగుతుంది. కలిగినప్పుడు ఆయన ఎక్కడైతే ఈ అమ్మవారి సాధన చేశాడో అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కూర్చొని ఒక్కసారి ఆ అమ్మవారి యొక్క జపమాల ఏదైతే ఉందో జపమాలను 108 పూసలు తిప్పుతాడు అంతే. లక్ష్మిని తెలుసుకొని లక్ష్మి యొక్క మంత్రాన్ని శ్రీ లక్ష్మీదేవి అని మనం అంటూ ఉంటాం కదా, లక్ష్మీదేవిని లక్ష్మీ అని ఒక పూస తిప్పుతాడు అంతే. ఒక జపమాల 108 పూసలు తిరుగుతుంది. తిరగగానే ఎదురుగా లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమే నాయన అంటూ మాట్లాడేది అనమాట రామకృష్ణ పరమహంస. నాయన పిలిచావు, కారణం ఏమిటి అని. అమ్మ దర్శనార్థం పిలిచానమ్మా, మిమ్మల్ని చూడాలనిపించింది తల్లి అంటే అమ్మవారు ఆశీర్వాదం చేసి వెళ్ళిపోయేది. అలా ఆయన అందరి దేవతల్ని దర్శిస్తాడు. ఇప్పుడు మీకు అర్థమైందా కాళీ మూలము అని దశమహావిద్యలకు. ఆ తర్వాతకి దశమహావిద్యల్ని ధరిస్తాడు. ఆ తర్వాతకి ఆయనకు ఒక విషయాన్ని చెప్తాడు. ఇది రామకృష్ణ పరమహంస చరిత్రలో మీకు కనిపిస్తుంది. ఆయన ఒక మాట అంటాడు. ఆయన చూసిన అన్ని రూపాలలో ఆయనకు నచ్చినటువంటి రూపాన్ని ఆయన ఒక చోట ప్రత్యేకించి చెప్పడం జరిగింది అనమాట. అందరి రూపాల్లో లలితాదేవిని కూడా చూడాలని కోరిక పుట్టినప్పుడు ఆయన లలితాదేవి యొక్క మంత్రాన్ని ఒక్కసారి ఒక జపమాల తిప్పుతాడనమాట. తిప్పినప్పుడు అమ్మవారు ఆయనకు ఎదురుగా ప్రత్యక్షమవుతుంది నాయన అని. ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూసిన విధానాన్ని చెప్తాడనమాట మనకు. అమ్మవారి రూపము శుద్ధ స్ఫటికముతో ఎంతో చక్కటి రూపము, దివ్యమైనటువంటి కాంతులు ఈనుతున్న అమ్మవారి యొక్క శరీరాన్ని, అమ్మవారి యొక్క రూపాన్ని, ఆ యొక్క ముఖాన్ని, చిరు పెదాలని, అమ్మవారి యొక్క అలంకరణతో కూడినటువంటి ఆ చుట్టూ పరివారంతో ఉన్నటువంటి రూపాన్ని చూసి ఎంతో ముగ్ధులైపోతారు మన యొక్క పరమహంస. అమ్మవారిని చూసి ఆ తర్వాతకి చెప్తాడనమాట. అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ ఆ యొక్క పరమహంసని ఆశీర్వాదం చేసి వెళ్ళిన తర్వాతకి ఆయన చెప్తాడు, నేను చూసినటువంటి ఎన్నో అమ్మవారి రూపాలు ఉన్నాయి, అన్ని రూపాలలోకి ఎంతో సౌమ్యమూర్తి, ఎంతో అందమైనటువంటి సౌందర్యాన్ని కురిపించేటటువంటి స్వరూపం లలితాదేవి. లలితాదేవి వంటి కోమలమైనటువంటి స్వరూపాన్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఎంతో అద్భుతమైనటువంటి రూపము లలితాదేవి అని అమ్మవారికి ఎక్కువ స్థాయిలో ఉప్పొంగినటువంటి హృదయంతో ఆయన నమస్కారం చేస్తాను. ఆయన చూసిన అన్ని రూపాల్లోకి అద్భుతమైనటువంటిది, అద్వితీయమైనటువంటిది, సౌందర్యంతో కూడుకున్నటువంటి రూపం లలితాదేవి. ఇప్పుడు అర్థమైంది కదా, ఒక్క కాళీ సిద్ధిస్తే ఆ కాళీయే అన్ని రూపాలతో ఉన్నది అని దీని అర్థం అనమాట. ఇప్పుడు మనం స్తోత్రంలోకి వెళ్దాం. విరించాది దేవాస్త్రయస్తే గుణాస్త్రీన్ సమారాజ్య కాళీం ప్రధానా బభూ అనాదిం సురాదిం మకాదిం భవాదిం స్వరూపం త్వదీయం న విందంతి దేవా. ఈ యొక్క అమ్మవారి మొదటి శ్లోకం, బ్రహ్మ మొదలైన త్రిమూర్తులు కూడా 3 గుణాలు, సత్వ రజో తమో గుణాలు కలిగి ఉంటారు. వీటిని ఒక్కొక్కరు సింబాలిక్ గా చెప్తూ ఉంటారు. వీరు ఆరాధించేటటువంటి దైవం. నీవైన కాళిని ముఖ్యమైన దేవతగా వారు ఈ యొక్క కాళీదేవిని ఆరాధించి వారు కూడా వారి యొక్క కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు అని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. అనాది అయిన దేవతలకు మూలమైనది, యజ్ఞాలకు మూలమైనది, సంసారానికి మూలమైన నీ రూపాన్ని దేవతలు కూడా తెలుసుకోలేకున్నారు. అంటే ఇక్కడ త్రిమూర్తులు సైతం కూడా అమ్మవారిని ఆరాధించి వారు విద్యల్ని పొందుతూ, వారి శక్తుల్ని పొందుతూ ఆమె యొక్క మూలాన్ని వారు తెలుసుకోలేకున్నారు. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారి నిలబడినటువంటి రూపము, అమ్మవారి యొక్క తేజస్సు ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. జగన్మోహినీయం తు వాగ్వాదినీయాం స్మృతోపోషినీయాం శతు సంహారిణీయాం వచస్తంభనీయాం కిముచ్చాటనీయాం స్వరూపం త్వదీయాం న విందంతి దేవా. జగత్తును మోహింపచేయునది, వాక్కును ప్రేరేపించునది, మంచివారిని పోషించునది, శత్రువులను సంహరించునది, మాటలను నిలిపివేయునది, ఉచ్చాటన చేయునది అంటే శత్రువులను వెళ్ళగొట్టునది. అట్టి నీ యొక్క స్వరూపాన్ని దేవతలు కూడా తెలుసుకోలేకున్నారు. ఇక్కడ చెప్పాడు చూడండి, అమ్మవారి యొక్క మంత్రశక్తుల్ని నిక్షిప్తం చేస్తారని చెప్తూ ఉంటాను కదా శంకరుడు. ఇక్కడ చూడవచ్చు, జగత్తును మోహింప చేసేటటువంటి శక్తి. అమ్మవారిని ఉపాసన చేసే వారికి అందుకనే ఆకర్షణ శక్తి, వశీకరణ శక్తి వస్తూ ఉంటుంది. అలాగే వాక్కును ప్రేరేపించేది, మన యొక్క
వాక్కు అధిష్టాన దేవతగా సరస్వతిగా తానే ఉంటుంది. మన వాక్కును ప్రేరేపిస్తూ ఉంటుంది. మంచి వారిని ఎప్పుడూ పోషించేటటువంటి శక్తి. మీరు చూడండి, ఇక్కడ ఒక రహస్యం ఏమిటంటే, ఎంత తీవ్ర దేవత అయినా సరే ధర్మాత్ముని, మంచివాడిని, సమాజానికి ఉపయోగపడేవాడిని, ఎవరికి ఎలాంటి హాని చెయ్యని వాడిని అమ్మవారు ఎప్పుడూ రక్షించుకుంటూ ఉంటుంది. ఆమె ఎంత క్రోధ స్వరూపిణి అయినా సరే అట్లాంటి వారిని చూసినప్పుడు తల్లి వీరి వల్లనే ధర్మం నిలబడుతుంది, వీరి వల్లనే శాంతి, వీరి వల్లనే సమాజానికి మేలు జరుగుతుంది. కనుక అలాంటి వారిని ఎప్పుడూ రక్షించుకుంటూ ఉంటుంది తల్లి, అలాంటి తల్లి. అందుకనే మంచివారి జోలికి వెళ్ళవద్దు అని చెప్పేది కారణం అదే అనమాట. ఎప్పుడైనా వారి జీవితాన్ని వారు గడుపుతూ ఎవరికి ఎలాంటి హాని చెయ్యని వారి జోలికి ఎట్టి పరిస్థితులను పోకూడదు. వాడు ఉపాసకుడే కానీ సాధకుడే కానీ ఎవడైనా కానీ అలాంటి వ్యక్తుల జోలికి వెళ్తే అమ్మవారు ఊరుకోదు. ఆమె ధర్మస్వరూపిణి కనుక అలాంటి వారిని ఖచ్చితంగా శిక్షించే తీరుతుంది. ఉచ్చాటన చేయునది, ఇక్కడ ఉచ్చాటన శక్తి అంటూ ఉంటాం మనం. అంటే ఎవరైతే తన యొక్క భక్తుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో వాడిని ఆ చోట లేకుండా పారదోలేటటువంటి శక్తి. ఆ యొక్క స్వరూపాన్ని దేవతలు కూడా తెలుసుకోలేకున్నారు. యాం స్వద్గధాత్రీ పునః కల్పవల్లి మనోజాస్తు కామాన్ యదార్థం ప్రకుర్యాత్ కదాతే కృతార్థా భవంతీతి నిత్యం స్వరూపం త్వదీయం న విందంతి దేవా. నీవు స్వర్గాన్ని ప్రసాదించేదానివి, కోరికలు తీర్చే కల్పవల్లి వంటి దానివి. భక్తుల మనస్సుల్లోని కోరికలను యథార్థంగా నెరవేరుస్తావు. నీ చేత కృతార్థులైన భక్తులు నిత్యం తరించగలరు. అయినప్పటికీ నీ నిజ స్వరూపాన్ని దేవతలు కూడా తెలుసుకోలేకున్నారమ్మా. అద్భుతం కదా. ఇక్కడ చూడండి, మనుషుల మనం కాదు, దేవతలకు సైతం అంతు చిక్కని అద్వితీయమైనటువంటి శక్తి ఆ జగన్మాత కాళీ. అమ్మా, నిన్ను నమ్మి ఎవరైతే భక్తితో నిన్ను ప్రార్థిస్తూ ఉంటారో వారి యొక్క మనస్సుల్లోని కోరికలు, అంటే వారు చెప్పకుండానే, నోటి వెంట చెప్పకుండానే వారి మనస్సులో ఏమేమి కోరికలు ఉన్నాయో అలాంటి కోరికల్ని నీవు నెరవేరుస్తూ ఉంటావు తల్లి. నీ చేత కృతార్థులే, అంటే నీ యొక్క అనుగ్రహాన్ని పొంది తరించినటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. నిన్ను ఆశ్రయించి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు సాధించిన వారు ఉన్నారు తల్లి. ఇంత జరిగినప్పటికీ నిన్ను దేవతలే తెలుసుకోలేకున్నారు. మనుష్యులు ఎంత అమ్మా అన్నట్టు ఇక్కడ భావం. అంటే అమ్మవారి యొక్క వైభవాన్ని దేవతలు సైతం కూడా తెలుసుకోలేకపోతున్నారు. అల్పులమైనటువంటి మనుషులం మేము ఎలా తెలుసుకోగలం తల్లి అని దాని భావంగా మనం పరిగణించవచ్చు. సురాపానమత్తాసు భక్తానురక్తాల సత్పూత చిత్తే సదా విర్భవత్తే జపధ్యాన పూజా సుధా దౌత పంకా స్వరూపం త్వదీయం న విందంతి దేవా. సురాపానంతో మత్తెక్కిన దానా లేదా ఆనంద మత్తమైన దానా, సురాపానంతో మత్తెక్కిన దానా అని ఇక్కడ వర్ణించడం జరిగింది. ఇక్కడ నేను చెప్పాను కదా, వాళ్ళు వీరరసం అని సురని తాగుతూ ఉంటారు. అది అన్ని వేళలా అందరికీ అది ఆమోదయోగ్యమైతే కాదు. అది దేవతలు కనుక, అందులోటి యుద్ధ రంగంలో ఉన్నారు కనుక ఎక్కడి ధర్మం అక్కడనే వర్తిస్తుంది కనుక అక్కడ అది ధర్మంగా మనం భావించవచ్చు. మంచి భక్తుల పట్ల ప్రేమ కలదాను తల్లి. నిన్ను ఎవరైతే మంచిగా ప్రేమగా పూజిస్తూ ఉంటారో వారి పట్ల నువ్వు అంతకన్నా అమితమైనటువంటి ప్రేమను చూపేటటువంటి దానివి. జపం, ధ్యానం, పూజ అనే అమృతంతో కడిగి వేయబడిన పాపాలు ప్రకాశించే పవిత్రమైన మనస్సుల్లో నీవు ఎల్లప్పుడూ ఆవిర్భవిస్తావు. అట్టి నీ యొక్క స్వరూపాన్ని దేవతలు కూడా తెలుసుకోలేకున్నారు. ఇక్కడ ఎవరైతే నిన్ను భక్తితో జపము, ధ్యానము, పూజ అనేటటువంటి ఈ యొక్క విధానాలతో నిరంతరం అర్చిస్తూ పూజిస్తూ నిన్ను ప్రకాశింపచేస్తూ ఉంటారో వారి మనస్సులో ఎల్లప్పుడూ నువ్వు ఆవిర్భవిస్తూ ఉంటావు. అంటే వారి మనస్సుల్లోనే నీవు నిరంతరం నివసిస్తూ ఉంటావు. ఆవిర్భావం అంటే ఉద్భవించడం. ఒక పువ్వు ఎలా వికసిస్తుందో అలా వికసించేటటువంటి స్వరూపాన్ని ఆవిర్భావం అంటూ ఉంటాం కనుక అలా వికసిస్తూ ఉంటావు, ఆవిర్భవిస్తూ ఉంటావు. అలాంటి వారి హృదయాల్లోనే నీవు ఉంటావమ్మా. అలాంటి నిన్ను దేవతలు కూడా తెలుసుకోలేకున్నారు. చిదానంద కందం హసన్మందమందం శరచంద్రకోటి ప్రభా పూంజబింబం మునీనాం కవీనాం హృది జ్యోతయంతం స్వరూపం త్వదీయం న విందంతి దేవా. జ్ఞానమయమైన ఆనందానికి మూలమైనది, మెల్లమెల్లగా నవ్వుతూ ఉండేది, శరత్కాల చంద్రుల కోటి కాంతి పుంజాల వంటి బింబం కలది, ముడులు మరియు కవులు హృదయాలలో ప్రకాశించేది నీవే. అట్టి నీ రూపాన్ని దేవతలు కూడా తెలుసుకోలేకున్నారు. అమ్మా, జ్ఞానానికి మూలము నీవు. నిన్ను ఎవరైతే
నీ యొక్క రూపాన్ని చూసి భయపడకుండా, నీ యొక్క రూపాన్ని చూసి ఏంటి ఇలా ఉంది అని అనుకోకుండా దాని యొక్క అంతర్లీనమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాడు జ్ఞానిగా మారిపోతున్నాడు, అన్నింటికి అతీతుడైపోతున్నాడు. అమ్మ మెల్లమెల్లగా నవ్వుతూ ఉండేటటువంటి స్వరూపం నీది. శరత్కాల చంద్రుని వంటి కోటి కాంతి పుంజాల వంటి బింబ స్వరూపం కలదానా, నీవే చంద్రకాళిగా కూడా ప్రకాశిస్తూ ఉంటావు. ఆ యొక్క రూపంలో తెల్లటి కాంతితో చంద్రుని వంటి కోటి చంద్రులు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి రూపంతో నీవు ప్రకాశిస్తూ ఉంటావు. అమ్మవారికి చంద్రకాళి స్వరూపం ఉంది, చంద్రకాళి సాధన ఉంది, చంద్రకాళి మంత్రం కూడా ఉంది. చంద్రకాళి మంత్రం చేసేటటువంటి వారికి అమ్మవారు విశేషమైనటువంటి మనశ్శాంతిని కృప చేస్తూ, అలాగే వారి యొక్క కోరికలని చాలా తేలికగా నెరవేరుస్తూ వారికి ఎప్పుడు మనశ్శాంతిని ఇచ్చేటటువంటి స్వరూపంగా ఉంటుంది. చంద్రకాళి రూపం చాలా దివ్యమైనటువంటి, కాళి అనగానే నల్లని రూపము, అయితే చంద్రకాళి స్వరూపం తద్విరుద్ధం అనమాట. పూర్తి తెల్లగా స్ఫటికం వంటి రూపంతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది చంద్రకాళిగా. ఇది సాధనాపరులకు తెలిసినటువంటి రూపం అనమాట. మునులు మరియు కవుల హృదయాల్లో ప్రకాశించేటటువంటి స్వరూపం. కాళిదాసుని చూడండి, అమ్మవారి దయ వలనే కదా అంతటి మహత్యమైనటువంటి అద్భుతమైనటువంటి కావ్యాలని రాశాడు. ఎంతో గొప్ప కవిగా పేరును తెచ్చుకున్నాడు. దానికి మూలము ఈ యొక్క తల్లియే మహాకాళి. మహామేఘకాళీ సురక్తాపి శుభ్ర కదాచిద్విచిత్రాకృతిర్యోగమాయ న బాలా న వృద్ధ న కామాతురాపి స్వరూపం త్వదీయం న విందంతి దేవా. నీవు పెద్ద మేఘము వలె నల్లని దానివి, బాగా ఎర్రని దానివి, తెలుపు వర్ణం కలదానివి కూడా, కొన్నిసార్లు విచిత్రమైన ఆకారం గల యోగమాయవి. నీవు బాలికవు కాదు, వృద్ధురాలివి కాదు, కామంతో కూడిన దానివి కాదు. అట్టి నీ రూపాన్ని దేవతలు కూడా తెలుసుకోలేకున్నారు. అమ్మా, నీవు పెద్ద మేఘం వలె నల్లని దానివా? నల్లని దానివి కూడా కాదు. నేను ఎలా పోల్చుకోవాలి? పోనీ ఎర్రని దానివని పోల్చుకోవాలా? అలా కూడా కాదు. పోనీ తెలుపు వర్ణం అని అనుకుందామా? అలా కూడా కాదు. కొన్నిసార్లు విచిత్రమైనటువంటి ఆకారాలని నువ్వు పొందుతూ ఉంటావు, అలాగని నీది ఆ ఆకారమే శాశ్వతం అని అనుకుందామా? అలా కూడా కావు. నీవు బాలికవా? ఒక్కొక్కసారి భక్తుల అనుగ్రహించడం కోసం చిన్ని బాలికా రూపంలో బాలాదేవిగా చిన్న పిల్లలా తిరుగుతూ ఉంటావు, వారికి ఒడిలో కూర్చుంటావు, వారికి ఏదో తెలియని పదార్థాలు, తీపి పదార్థాలు తీసుకొచ్చి తినిపిస్తూ ఉంటావు, వారి తల నిమురుతూ ఉంటావు, వారితో ఆడుకుంటూ ఉంటావు. అలాగని నేను బాలిక అనుకుందామా? కావు. వృద్ధురాలి అనుకుందామా? కొన్నిసార్లు భక్తులను అనుగ్రహించడం కోసం వృద్ధురాలిగా కర్ర పట్టుకొని వస్తూ ఉంటా, వారితో చిన్ని చిన్ని గొడవలు కూడా పెట్టుకుంటూ ఉంటావు. అమ్మా, అలాగని నేను వృద్ధురాలి అనుకుందామా? ఎలా అమ్మా? కామంతో కూడిన దానివి కూడా కాదు. అంటే కామము అనగా కోరిక అని అర్థం అనమాట. కేవలం కామం అనగానే ప్రాకృతిక కామం కాదు, కామం అనిన కోరిక. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సంస్కృతంలో కామానికి కోరిక అని పేరు. అది కోరిక అంటే ఏంటిది? కోరిక అనినా మనుషులకు వచ్చేటటువంటి ఒక వస్తువును చూసి నాకు అది కావాలి అంటే అది కామం. ఒక మంచి వాహనం ఉంది, ఒక బైక్ కొనాలనుకున్నాం, మనం కామం కలిగింది మనకు ఆ బైక్ను చూడగానే. ఆ బైక్ను కొనేంత వరకు ఆ కామం తీరదు, మనం కొన్నాక ఆ కామం తీరింది అని అర్థం అనమాట. అట్టి నీ రూపాన్ని దేవతలు కూడా తెలుసుకోలేకున్నారు తల్లి. క్షమస్వాపరాధం మహాగుప్త భావం మయా లోక మధ్యే ప్రకాశీకృతం యత్తధ్యాన పూతేన చాపల్య భావ స్వరూపం త్వదీయం న విందంతి దేవా. నీ యొక్క గొప్ప రహస్య స్వభావాన్ని నా ధ్యాన పవిత్రతతో వచ్చిన చంచలత్వం వలన లోకంలో ప్రకాశింప చేసినందుకు నా అపరాధాన్ని క్షమించు. నీ రూపాన్ని దేవతలు కూడా తెలుసుకోలేకున్నారు. ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు శంకరులు మనకు. అమ్మా బయటపడ్డారని చెప్పుకోవచ్చు మనం. ఒకసారి పరిశీలించండి ఈ యొక్క శ్లోకాన్ని. క్షమస్వాపరాధం మహాగుప్త భావం మయాలోక మధ్యే ప్రకాశీకృతం యత్తవ ధ్యాన పూతేన చాపల్య భావ స్వరూపం త్వదీయం న విందంతి దేవా. తల్లి, నీ యొక్క గొప్ప రహస్య స్వభావాన్ని నేను దర్శించి నా యొక్క చపలత్వం చేత నేను బయట పెట్టేశానమ్మా. నా యొక్క అపరాధాన్ని మన్నించు నీవు అని ఇక్కడ శంకరులు అడుగుతున్నారు. అందుకు ఈ యొక్క స్తోత్రం ఎందుకు ఇంత గొప్పది అని చెప్పాను. ఇక్కడ శంకరుల నోటి వెంటనే వచ్చేసింది. చూడండి, శంకరులు యొక్క ధ్యానం ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. ఒక్కసారి శంకరులు ఒక మనిషిని చూస్తే వాని కడుపులో ఏముందో కూడా చెప్పగలడు. అసలు ఆయన వేరసలకు ఆయన శక్తి అచంచలమైనటువంటిది. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు. కొన్ని విషయాలు చెప్తాను శంకరుల గురించి, ఆయన యొక్క శక్తిని ప్రకటించడం కోసం. చూడండి, తల్లి ఒకనొకప్పుడు నీళ్ల కోసం ఇబ్బంది పడుతూ వృద్ధురాలైపోతుంది. శంకరుల యొక్క తల్లి వృద్ధురాలైపోయి నీళ్ళకి ఇబ్బంది పడుతూ ఒకసారి తుల్లి కింద పడుతుంది. బిందె పట్టుకొని కింద పడిపోతుంది. కింద పడినప్పుడు కొడుకు గుర్తుకొచ్చి, శంకరా ఎక్కడున్నావురా నీవు? వృద్ధాప్యంలో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, ఒక్కసారి నేను చూడాలని ఉందిరా అంటాడు అని ఒక శంకరుల తల్లి స్మరిస్తుంది శంకరుని. అప్పుడు శంకరులు నదిలో అర్ఘ్యమిస్తూ ఉంటాడు. అర్ఘ్యమిస్తూ ఉండగా ఆ యొక్క
మాటలు శంకరులకు వినిపిస్తాయి. శంకరులతకు ముందుకే చెప్తాడు, అమ్మా నీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నన్ను స్మరించు తల్లి అని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క స్మరణ వినిపించగానే ఆ సూర్య భగవానునికి అర్ఘ్యమవుతున్నటువంటి శంకరులు అదే సూర్యునికెళ్ళి అదే నదికెళ్ళి తిరిగి ఒక్కసారి మనస్సులో సంకల్పం చేస్తాడనమాట. అక్కడ కావేరి నది అనుకుంటాను తెలిసి, నది పేరు సరిగా గుర్తుకు లేదు. ఆ యొక్క నదిని ప్రార్థిస్తాడు, తల్లి నీళ్ళ కోసం ఇబ్బంది పడుతుంది, మా అమ్మని అలా చూడలేకపోతున్నానమ్మా, నా కోసం నా ప్రార్థనని మందించి నీవు అమ్మ వద్దకు వెళ్ళు అని చెప్తే ఆ యొక్క నది ఆ యొక్క తల్లి ఇంటి ముందుకు వెళ్తుంది. శంకరుల యొక్క ఇంటి ముందుకు వస్తుంది నది. ఆయన యొక్క ఉపాసన బలం ఎలాంటిదో చూడండి. ఎక్కడో ఉన్న శంకరులు ఎక్కడో పిలిచిన తల్లి, కేరళలో ఉన్నది ఆమె యొక్క శంకరుల యొక్క తల్లి. శంకరులు ఎక్కడో ఉంటారు, అక్కడ నుంచి వెళ్ళి అమ్మవారిని ప్రార్థిస్తే నదీమ్మ తల్లిని, ఆ నది ఆడి నుంచి వెళ్ళి కదిలి ఆ తల్లి ఇంటి ముందుకు వెళ్తుంది. వెళ్తే అప్పుడు ఆ అమ్మ చూసి ఆ యొక్క నీళ్ళ అలజడిని చూసి ఆశ్చర్యపోతూ ఇది నా శంకరుని పనే అనుకొని శంకరుల్ని మనస్సులో ఆశీర్వదించి చిరునవ్వు నవ్వుతుంది అనమాట. అలాగే మరొక ఘట్టాన్ని చెప్తాను చూడండి, శంకరుల యొక్క శక్తిని. ఇక్కడ చూసిన శంకరులు ఒకసారి మనకు సినిమాలో కూడా, శంకరుల సినిమాలో కూడా ఉంటుంది చూడండి. కాకపోతే ఆయన ఎలా చేస్తాడు అంటే, సురేశ్వరాచార్యుడు అనుకుంటున్నా తెలిసి, సురేశ్వరాచార్యుడు పితృకార్యం చేసేటప్పుడు ఆయన అన్ని తలుపులు వేసేసుకొని చేస్తారనమాట. చేసినప్పుడు లోపలి పోవడానికి ఇక మార్గం ఉండదు. మార్గం లేకుండా చేస్తే శంకరుడు ఆకాశగమన విద్య చేత ఆకాశంలోకి ఎగిరి నేరుగా ఆయన ముందుకు వెళ్లి భోక్తగా నిలబడతాడు. శంకరులకు తెలియని అన్ని అష్టసిద్ధులు ఆయనకు తెలుసు. పరకాయ ప్రవేశ విద్య తెలిసింది కూడా శంకరులకే. శంకరులు పరకాయ ప్రవేశం చేశారు, కామసాధనకు సంబంధించిన సమస్త రహస్యాన్ని తెలుసుకుని వచ్చారు. శంకరులకు తెలియని విద్య ఏదీ లేదు. అలాంటి శంకరులు ధ్యానిస్తే ఎలా ఉంటుంది ఆ ధ్యానం? అమ్మవారి యొక్క ధ్యానాన్ని ఆయన అంత గొప్పగా చేసి ఈ యొక్క స్తోత్రాన్ని అందించారు. నేను ఎందుకు ఇలా చెప్పాను అంటే, శంకరుల ధ్యానం వేరు, మనలాంటి మామూలు వ్యక్తుల ధ్యానం వేరు. శంకరులు ధ్యానిస్తే సాక్షాత్ శివుడు, అమ్మవారి గురించినటువంటి పూర్తి రహస్యాలు తెలుసు ఆయన. ఇక్కడ చూడండి, ఈ యొక్క అష్టకంలో ఆయన చెప్పిన విశేషాలు మీకు ఎక్కడా ఎవరూ చెప్పలేరు కూడా. అందుకే ఈ అష్టకం ఎంత గొప్పది. ఫలశ్రుతి చూసినట్లయితే, యది ధ్యానయుక్తం పఠేద్యో మనుష్య తథా సర్వలోకే విశాలో భవేచ్చ గృహే చాష్ట సిద్ధిర్నతే చాపి ముక్తి స్వరూపం త్వదీయం న విందంతి దేవా. ధ్యానంతో కూడి ఈ యొక్క స్తోత్రాన్ని పఠించే మనుష్యుడు అన్ని లోకాల్లో గొప్పవాడవుతాడు. అతనికి ఇంట్లో అష్టసిద్ధులు కలుగుతాయి, మరణ అనంతరం ముక్తి లభిస్తుంది. అయినప్పటికీ నీ రూపాన్ని దేవతలు కూడా తెలుసుకోలేకున్నారు. అద్భుతం అసలు ఈ యొక్క స్తోత్రం. ధ్యానంతో కూడుకున్నటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని, అంటే పైన ఉన్నటువంటి ధ్యాన శ్లోకాలు 3 ఏవైతే ఉన్నాయో అవి శ్రద్ధగా చేసి అమ్మవారిని ఆ విధంగా ధ్యానించి ఎవడైతే హృదయంలో ఆ తల్లిని నిలుపుకున్నాడో అలాంటి వాని ఇంట్లో అష్టసిద్ధులు కలుగుతాయి. ఇప్పుడే చెప్పాను శంకరులకు అష్టసిద్ధులు తెలుసు అని. అలాంటి వాడికి అష్టసిద్ధులు కూడా కలుగుతాయి. మరణ భయం అనేది ఉండదు మొదట. ఎందుకంటే యమధర్మరాజు భయపడేది కాళీదేవి. కాళిని చూస్తే యముడు భయపడతాడు, అంతే. అలాంటి మరణ భయాన్ని తీసేసి మరణ అనంతరం ముక్తిని ఇవ్వగలదు. ఇప్పుడు ఇది శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ కాళికాష్టకం సంపూర్ణం. దీని గురించినటువంటి విశేషాలు నేను చెప్తాను చూడండి. ఈ యొక్క కాళికాష్టకం గురించి మనకు ఈ మధ్య కాలంలో ప్రకటితం చేసినటువంటి వ్యక్తి మహాత్ములు పూజ్యులు నారాయణదత్త శ్రీమాలి నిఖిలేశ్వర గురువులు. వారు ఒక చోట ఈ యొక్క అష్టకం గురించి చెప్తూ తన శిష్యులతో కలిసి ఆ యొక్క నిఖిలేశ్వరుడు నారాయణదత్త శ్రీమాలి గారు చిన్న కాళీ విగ్రహం ఉంటుందన్నమాట. ఆ కాళీ విగ్రహాన్ని పూజించి అనంతరం ఈ యొక్క కాళికాష్టకాన్ని శిష్యులకు, ఇది ఇంత గొప్పది, శంకరులు ఒక అద్భుతాన్ని మనకిచ్చారు, కానీ ఈ యొక్క అష్టకం గురించి ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యం. శంకరులు ఇచ్చినటువంటి ఈ కాళికాష్టకం చాలా ప్రభావవంతమైనది. ఈ అష్టకాన్ని నిజంగా నిజభక్తితో ఎవరైతే చేస్తారో వారికి తిరుగుండదిక, అమ్మవారు అసలు వారి ముందు నిలబడుతుంది అని చెప్తాడు. చెప్తూ ఒక్కసారి ఆ యొక్క కాళికాష్టకాన్ని అంతమంది శిష్యులు ఉండగా వారందరి ముందు ఆయన దాన్ని ప్రేరేపిస్తాడు. కాళికాష్టకాన్ని శంకరులకు నమస్కారం చేసి కాళికాష్టకాన్ని ప్రేరేపించగానే ఆ యొక్క చిన్న విగ్రహంలోంచెల్లి ఒక దివ్యమైనటువంటి తేజస్సు బయటికి వచ్చి అందరూ చూస్తూ ఉండగానే శంకరుడు, నేను ఇప్పుడు వర్ణించాను కదా అమ్మవారిని, ఎలా ఉంది శ్మశానంలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి మహాకాళీ రూపము, ఆ మహాకాళీ రూపము సాక్షాత్కరిస్తుంది. కపాల మాలతో, ఆ యొక్క నడుముకు కట్టినటువంటి చేతులతో, భీకరమైనటువంటి రూపంతో అమ్మవారు శత్రు సంహారం చేస్తున్నప్పుడు రక్తం ఒడ్డేటటువంటి శరీర భాగాలను ధరించినటువంటి ఆ యొక్క మహాకాళీ స్వరూపము ఒక్కసారిగా వారి ముందు ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే, నారాయణదత్త శ్రీమాలి గారి యొక్క ఉపాసన బలం చూడవచ్చు మనం. అక్కడ ఆ యొక్క తల్లి
తల్లి చిరునవ్వు చిందిస్తూ వీరి వంక ఎంతో దయతో వీరిని కృపతో చూస్తూ చిరుమందహాసంతో వారికి అభయస్థాన్ని చూపిస్తూ వారిని ఆశీర్వదిస్తూ నిలబడుతుంది. ఆ శిష్యులు ఆశ్చర్యపోతారు, ఏమిటి అద్భుతం, అసలు ఇలాంటి రూపాన్ని మేము చూస్తామని కూడా అనుకోలేదు, అలాంటి మహాకాళి రూపాన్ని గురుదేవులు చూపించారు, ఈ యొక్క అష్టకం ఇంత గొప్పదా, ఈ అష్టకంలో ఎలా వర్ణించారో శంకరులు, అలాంటి రూపమే మా ముందు నిలిచింది అని ఒక్క క్షణం ఒక్కింత ఆశ్చర్యాన్ని పొంది అందరూ రెండు చేతులెత్తి ఆ తల్లికి నమస్కరిస్తూ దగ్గరగా వచ్చి నిలబడుతుంది ఆ యొక్క రూపం. ఆశ్చర్యపోతారు, అసలు వారి యొక్క అనుకోవచ్చు మనం బాహ్యభృతి కోల్పోతారని అనుకోవచ్చు. రోమాంచితమైపోయి రోమాలు నిక్కబడుచుకొని ఉండగా ఆ తల్లిని చూస్తూ నోట మాట రాక అలా స్తంభించిపోయి అలా అమ్మవారిని చూస్తూ నమస్కారం చేస్తూ అలా నిలబడిపోతారనమాట. అలా కొద్దిసేపు ప్రకాశిస్తుంది ఆ యొక్క తల్లి. ప్రకాశించిన అనంతరం తర్వాతకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాతకి అప్పుడు చెప్తారనమాట గురువు గారు నిఖిలేశ్వరులు, నాయనా ఈ యొక్క అష్టకం గురించి చాలా మందికి తెలియదు, దీని యొక్క గొప్పతనం అంతా ఇంత అని నేను చెప్పలేను. నేను కూడా చెప్పాను కదా ఇంతకుముందు, నేను ధ్యానించి అమ్మ నేను క్షమాపణ చెప్తున్నాను, నేను ఏ అనుభూతిని అయితే పొందానో దాన్ని మొత్తం నేను చెప్పేశానమ్మా, నేను ఒక రహస్యాన్ని చెప్పేశానమ్మా ఈ అష్టకంలో అని చెప్పేశారు శంకరులు. ఆ విధంగా నిఖిలేశ్వరులు కూడా అష్టకం గురించి శిష్యులకు చెప్తూ ఇది చాలా శక్తివంతమైంది నాయన, ఎవరైతే ఎప్పుడైతే ఒక సమస్య వచ్చి ఆ సమస్య నుంచి విడివడడం చేత కాక ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ దిక్కుతోచని స్థితిలో కనుక ఉండి ఈ యొక్క అష్టకాన్ని కనుక ముమ్మార్లు స్మరిస్తే వాడు చూడగలిగితేనేమో వాడి ముందు ఇప్పుడు నేను ఎలా చూపించగలిగానో మీకు అలాంటి రూపంతో కాళీ ప్రత్యక్షమవుతుంది. వాడు చూడలేకపోతే, వానికి అంత సాధన బలం లేకపోతే ప్రచ్ఛన్న రూపంలో అంటే అదృశ్య రూపంలో ఇలాగే ప్రకాశిస్తూ ఉంటుంది కాళీ. ఇది అబద్ధమైతే కాదు, నమ్మగలిగితే ఇప్పుడు నేను చూపెట్టాను మీకు, నమ్మితే మీరు సాధకులు కనుక మీకు నిలబడి అమ్మవారు కనిపించింది. నమ్మని వాడికి కూడా వస్తుంది, కానీ నా దగ్గరే ఉంది అమ్మవారు, నా ముందు ప్రత్యక్షం అయ్యింది ఇప్పుడు అనే నమ్మకంతో భరోసాతో ఎవడైతే యొక్క స్తోత్రాన్ని చేసి నిలబడతాడో వాడికి ఆ కష్టం తప్పక తీరుతుంది. అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి దృష్టి మీ మీద ఇప్పుడు ఎలాగైతే అమ్మవారు అమృతం కురిపించేటటువంటి అభయహస్తాన్ని చూపిస్తూ దయతో కారుణ్యంతో కూడినటువంటి చూపుల్ని మీ పైన ఎలా వర్షించిందో అలాంటి చూపులతోటే అలాంటి అభయహస్తంతో వాడి ఎదురుగా కూడా అమ్మవారు నిలబడుతుంది. వాణ్ణి కూడా అంతే దయతో అంతే కరుణతో చూస్తుంది. ఆ యొక్క తల్లి ప్రేమ ఖచ్చితంగా వాడు పొందుతాడు. ఆ సమస్య ఏదైనా ఎంత జటిలమైనదైనా సరే తప్పక వానికి దాని నుంచి మార్గం సుగమం అవుతుంది, మార్గం దొరుకుతుంది అమ్మ దయతో అని చెప్తూ ఈ యొక్క స్తోత్రం గురించి మరికొన్ని విశేషాలు చెప్తారనమాట. ఈ యొక్క స్తోత్రాన్ని ఎవరైనా సరే తీవ్రమైనటువంటి రోగగ్రస్తులు అంటే జ్వరంతో కానీ లేదా విపరీతమైనటువంటి శారీరక బాధలతో తెలియని రోగాలతో బాధపడేవారు ఈ యొక్క అష్టకాన్ని నమ్మి చేస్తే వారికి అద్భుతమైనటువంటి ఉపశమనం కలుగుతుంది. కొన్ని రోజుల్లో వారికి మార్గం లభిస్తుంది. ఆ తల్లి దయతో వారికి ఆ సమస్య చాలా తేలికగా నివారింపబడుతుంది. ఇప్పుడు నేను దీన్ని మీకు ఉదాహరణకు చెప్తాను, మీరు దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు. రాగి పాత్ర ఉంటుంది కదా, రాగి పాత్రలో కొన్ని నీళ్లు తీసుకొని ఒక గ్లాసు పాత్ర, రాగి దొరకలేని వారు ఒక గ్లాసు పాత్రనే తీసుకోవచ్చు. ఏదైనా మీకు అందుబాటులో ఉన్నటువంటి పాత్ర తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీళ్ళని అభిమంత్రించడం తెలుసు కదా, దాన్ని చేతులు పెట్టి దానిపైన చేతితో మూసివేసి దాన్ని మీరు మనస్ఫూర్తిగా దీనిలోకి ఈ యొక్క అష్టక శక్తి కాళీ శక్తి ప్రవేశించుగాక అని మీరు మనస్సులో సంకల్పం చేసుకొని అమ్మవారి ముందు ఈ యొక్క స్తోత్రాన్ని మీరు కనుక 3 సార్లు జపించి ఆ యొక్క నీరు ఏదైతే ఉందో దాన్ని తీర్థంగా కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు చాలా తేలికగా, మీకు జ్వరం వస్తే జ్వరం తగ్గుతుంది, ఏదైనా తలనొప్పి వచ్చిందా లేకపోతే మీరు ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు వచ్చాయా, అంటువ్యాధులు వచ్చాయా, అలాంటి సమస్యలు చాలా తేలికగా నివారింపబడతాయి. అలాగే ఎవరికైనా రక్ష పెట్టాలి అంటే కాసింత విభూతిని తీసుకొని అభిమంత్రించి ఈ యొక్క అష్టకంతో దాన్ని కనుక మీరు రక్ష ఇంట్లో పిల్లలకు కానీ పెట్టినట్లయితే తక్షణం వారికి ఉపశమనం కలుగుతుంది. ఇందులో సందేహం లేదు, ఇక నమ్మండి అంతే. అమ్మవారు వచ్చింది, నేను చూడలేకపోతున్నాను, కానీ ఆ తల్లి ఆ రోజు నిఖిలేశ్వరులు కనుక ఎలా అయితే వారి శిష్యులకు చూపించారో దివ్యమంగళ విగ్రహాన్ని, అలా నా వెనకాల ఇప్పుడు అమ్మవారు ఉంది, నేను స్మరించాను, నా ముందు ఉంది, నేను ఎవరికైతే రక్ష పెడుతున్నానో ఆ పిల్లవాడికి కానీ పిల్లకి కానీ వారిని అనుగ్రహించడం కోసం వారి పక్కనే కూర్చొని ఉంది ఆ తల్లి అని మనం కనుక నమ్మి పెట్టగలిగినట్టయితే ఆ తల్లి ఖచ్చితంగా అనుగ్రహించి తీరుతుంది. ఇందులో సందేహం ఏమీ లేదు, ఎందుకంటే శంకరులు చెప్పేశారు అక్కడ. అలాగే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి నిఖిలేశ్వరులు కూడా నిరూపించారు, ఆ కాళీ అపారమైనటువంటి దయాస్వరూపిణి. దీని ఉపాసన విధానం చూసినట్లయితే మీరు ఈ యొక్క స్తోత్రాన్ని ఎలా చేయవచ్చు అని చెప్తాను చూడండి. దీనికి శౌచంతో కూడా పని లేదు, ఎందుకంటే ఇలా అంటున్నాను అంటే కష్టాలు కానీ ఆపదలు కానీ చెప్పి రాకపోవచ్చు కదా. ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు, ఈ అరణ్యంలోనో లేకపోతే మరి ఇంకేదో ప్రదేశంలో ఉన్నారు,
లేకపోతే మీరు అణువు కాని చోట ఎక్కడో తట్టుకొని పోయారు, తప్పిపోయారు, ఏదో జరుగుతోంది అనిపించి భయం వేసింది, లేకపోతే అకస్మాత్తుగా ఏదో సమస్య వచ్చింది, తలపట్టుకు కూర్చున్నారు, దిక్కు తోచట్లేదు, అప్పుడు మీరు అదే చోట కూర్చొని మనస్సులో శంకరులు ఇచ్చారు కదా, శంకరులు ఇచ్చినటువంటి ఆ యొక్క 3 ధ్యాన శ్లోకాలని మనస్సులో నిర్మలంగా స్మరించి ఆ రూపాన్ని భావించి కింద ఉండేటటువంటి ఆ యొక్క స్తోత్రాన్ని, అష్టకాన్ని మీరు పారాయణ చేయండి. ఖచ్చితంగా అక్కడికి కాలి వచ్చి తీరుతుంది. ప్రత్యక్ష రూపంలో వస్తుందమ్మో వారు అక్కడికి వచ్చి మీరు స్నానం చేశారా, అన్నం తిన్నారా, కాళ్ళు కడుక్కున్నారా, ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. సమస్యలు ఇది అనుకుని రావు కదా. మీరు అలాంటి రూపంలో ఉన్నా కూడా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ యొక్క అష్టకాన్ని ప్రేరేపించవచ్చు. శంకరులు చెప్పారు, అమ్మవారు ఖచ్చితంగా వస్తుంది, నమ్మండి, నమ్మి చేయండి. మీకు ఎలా ఉన్నారని కూడా సంబంధం లేదు. మీకు ఆపద వచ్చింది అమ్మా అని ఆ యొక్క కాలిని పిలవండి, ఖచ్చితంగా అమ్మవారు వచ్చి తీరుతుంది. మీకు సందేహం లేకుండా మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా నిర్మూలింపబడతాయి. ఈ యొక్క స్తోత్రం చాలా పెద్ద వీడియోగా అయ్యింది. నేను అందుకే చెప్పాను, ఈ యొక్క స్తోత్రం అదృష్టం ఉన్నవారు మాత్రమే చూడగలరు. నేను చెప్పినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని నేను అల్పుడని, చాలా అల్పుడని, నాకేమీ తెలియదు. ఈ రోజు నాకు తెలిసి ఈ యొక్క స్తోత్రాన్ని ఆ తల్లే నా చేత చేయించింది అనుకున్నాం. శంకరులు ప్రమాణం కదా మనకు. శంకరులకు నమస్కారం చేసి ఆ యొక్క శంకరులు చెప్పినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని ఈరోజు నేను మీకు అందించాను. ఖాళీ దయ వల్ల మీరు నిజంగా ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే మీ యొక్క సమస్యలకు ఈ అమ్మవారి అనుగ్రహం తోడై మంచి మార్గం దొరుకుతుంది. అమ్మ దయ ఎప్పుడూ మన పైన ఉంటుంది. మనం అందరం తల్లికి బిడ్డలమే. అలాంటి బిడ్డల్ని ఎప్పుడూ అమ్మవారు కాపాడుతూనే ఉంటుంది. ఈ వీడియో ఒక్కటి మన ఛానల్లో ఒక ఎత్తుగా చెప్పుకోవచ్చు. నేను ఎంతో ప్రేమతో, ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. ఈ రోజు నాకు కూడా ఈ యొక్క కాళికాష్టకం అంటే చాలా ఇష్టం. నాకు కాలభైరవ అష్టకం అన్నా కూడా ఇష్టమే. కాలభైరవ అష్టకం అనేది ఇంతకుముందు చెప్పాను నేను మీకు, మొన్న కూడా ఇంకో వీడియో చేశాను, ఇంతకుముందు కూడా వీడియో చేశాను. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకు అందించగలను అని నేను అనుకుంటున్నాను. కాళీదయ. శ్రీ కాళికాదేవ్యే శరణం మమ. శ్రీ శంకరాచార్యాయ శరణం మమ. జగద్గురు శ్రీ ఆదిశంకరాయ శరణ శరణ శరణ.